ఏం పేరండి? నా పేరు నరేందర్. ఎక్కడి నుంచి? నేను సదాశివపల్లి. నేను ఆటో నడుపుకుంటా. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3-4 నెలలు అవుతా ఉంది. అంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బండి సంజయ్ సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తారం, శనివారం ఇవే మాట్లాడతాడు. మీ సిట్టింగ్ ఎంపీ కరీంనగర్. మా సిట్టింగ్ ఎంపీ అది మాకు పట్టిన దరిద్రం. మా వినోదాన్ని కోల్పోవడు మాకు దరిద్రం ఉండదు. అంత పెద్ద మాట అంటే ఆయన చేసింది లేదు, పీకింది లేదు. ఏం చేసిండు? ఏం చేసిండు మాకు కరీంనగర్కు? వినోదన్న మనకు అన్ని స్మార్ట్ సిటీ తెచ్చిండు, నిధులు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. వినోదన్న గ్రాడ్యుయేట్, లాంగ్వేజ్ పరంగా కానీ ఆయన వకీల్. సో ఆయనే బెటర్. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ను ఎందుకు గెలిపించినామనంటే అది ఏదో పోయినసారి మన ఎమ్మెల్యేగా ఓడిపోయి అది ఏమంటారు సొమ్మసిల్లిపోయిండు, యాక్షన్ చేసి డ్రామాలు చేసి సింపతిగా ఒకసారి గెలిపిదేయాలని, లేకపోతే చచ్చిపోతాడు కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఒకసారి గెలిపిద్దామని గెలిపించినాం తప్పితే దానిలో చేసింది లేదు, పీకింది లేదు. ఒక శిలాక పథకం మీద ఆయన పేరు లేదు, ఏం చేసింది లేదు. ఏమన్నా అంటే ఢిల్లీ పార్లమెంట్లో కూడా ఏం మాట్లాడిండు? ఈయనకేం తెలుగు రాదు, వాళ్ళకి ఇంగ్లీష్, ఈయనకేం హిందీ రాదు, తెలుగు ఇంగ్లీష్ రాదు. ఏం మాట్లాడతాడు? ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చిండయ్యా, ఇదేంటి 6 గ్యారెంటీలని వచ్చిండు. నా ఆటో డ్రైవర్లను కొంప ముంచిండు. ఆటో నాకు దాదాపు నేను ఒక రోజుకు ఒక మినిమం 1000-1200 సంపాదించండి. ఇప్పుడు 200 కూడా వస్తలేవు. పెళ్ళం పోరగాళ్ళని ఎట్లా చదువుకోవాలి నేను? నిండా 15,000 ఇస్తాడట. 15,000 ఏడికెళ్ళి ఇస్తాడు? సంవత్సరానికి 15,000 ఇస్తా అంటాడు. నువ్వు ఈ కరెంటు ఇస్తలేవు, నువ్వు ఇంకా 15,000 ఏడిస్తావు? అస్సలు నమ్మకం లేదు. మాకు ఈ ప్రజలకు కూడా ఒకసారి గుణపాఠం కావాలి. ఎందుకంటే మార్పు అని కోరుకున్నారు. ఇప్పుడు ఈ 150-160 రోజులలోనే బాగా జరిగిపోయింది. ఎంత మార్పు అంటే కరెంటు వేయడానికి చెట్ల కాడికి వచ్చి కూర్చుంటున్నాం. గిరైలు లేక పిల్లలను ఎట్లా చదువుకోమంటారు? 15,000 ఇస్తా అన్నావు, 4,000 ఇస్తా అన్నావు, ఇంకేమన్నా లత్కూరు ఇచ్చిన గ్యారంటీలు అవి అసలు అత్త అని అనుకోలే. ఏదో దెబ్బ మీద దెబ్బ ఎత్తే అత్త నేను చేస్తాను అన్నట్టు వేసింది తప్పితే దానిలో అస్తా అని అసలు ఊహించలేని ఇవన్నీ ఇయ్యాడు. ఆయనతోటి కాదు, ఏదో నేను అత్తను రాను అని దెబ్బల మీద దెబ్బ వేసింది. కానీ అసలు అత్త అని అస్సలు అనుకోలే. అత్త అనుకుంటే మాత్రం ఇవన్నీ హామీలు ఇవ్వకపోవు. ఏ గ్యారంటీలు ఇచ్చిండు? అన్నీ అయిపోయినాయా? మరి నాకైతే నాది 15,000 ఇస్తా అన్నాడు కదా, మరి నాకు రాలే కదా. ఎవరు? ముఖ్యమంత్రి అడుగుతా. ధర్నా కూడా చేసినాం, మా ఆటో యూనియన్ తరఫున ధర్నాలు చేసినాం. ఈ 150 రోజులలో మాకు మంచి మంచి గుణపాఠం నేర్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇక 150 రోజులే, ఈ 130-140 రోజులు అయ్యో కిందికి మీదికి. కానీ ఈ 130-140 రోజులలోనే మాకు ఇన్ని సుఖాలు చూపిస్తున్నావు. ఇంకా నువ్వు 4 సంవత్సరాలు ఉన్నాక మేము సబ్సిడీ కానీ ఇక బతుకుడైతే లేదు. అంత పెద్ద మాట అంటే మరి మేము పిల్లల్ని ఏం చదువుకోమంటావు? వచ్చే ఆదాయమే లేదే. బస్సు ఫ్రీ పెడతావి, నాకు ఏం లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు. వ్యవసాయం చేసుకుందామంటే నాకు ఉన్నది ఆధారం ఆటో మీద ఫ్రీ బస్సు చేతివి. ఈ ఆటో ఎవడు ఎక్కుతలే. ఆడవాళ్ళు అడిగితే ఏమంటారు? మాకు బస్సు వస్తుంది పో అని అంటారు. ఈ ఆటోనే నమ్ముకున్నోని నేను ఎట్లా బతకాలి? ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆటోలను తగలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకన్నా మరి వేరే పని చూసుకోవచ్చు. వేరే పని అంటే ఏం పని చేస్తామన్నా? ఫస్ట్ నుంచి మేము ఆటోనే నమ్ముకొని ఉన్నాము.
ఈ కేసీఆర్ గవర్నమెంట్లో కానీ అంతకుముందు కానీ ఈ ఆటోనే దాదాపు 12 సంవత్సరాల ఉంది ఆటోనే నడుపుకుంటున్నా. ఆటో అదే ఆధారం. ఇక మరి దాని మించి నేను ఏం చేయాలి చెప్పు. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతా ఉన్నా మీరు ఇంత మంది పడతా ఇంత కూడా స్పందిస్తలేడు. ఇంతది కూడా సీఎం రక్తం లేదు. అసలు ఆయన వస్తాడని అనుకోలేదు. గొప్పగా చెప్పుకుంటాడు. ఏం పాలన చేసిండయ్యా, ఏం పాలన చేసిండు. ఇది జీరో బిల్ అట, ఏదో జీరో బిల్, కరెంటు బిల్ అట, జీరో బిల్ అట. అది ఎవరికి వచ్చింది చెప్పి. మా ఊళ్ళో అయితే ఎవరికి రాలే. పెండింగ్ బకాయిలు ఉండద్దట. పెండింగ్ బకాయిలు ఉండద్దంటే నా ఆటోనే నడతలేదు, నేను ఎక్కడికి తీసుకొచ్చి కట్టాలి. నేను కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది, నాకు జీరో బిల్ అది. ఏమన్నా అంటే జీరో బిల్లు నీకు పెండింగ్ ఉన్నాయి కదా. అరే నాకు ఆటో నడతలేదు, నేను ఎక్కడికి కట్టాలి అంటే కట్టాలి తప్పదు అంటాను. కరెంటు ఉంటుందా? కరెంటు పొద్దుగాల 4 సార్లు పోతుంది, మళ్ళీ గంటలు వీకుడే. మంచి ప్రజాపాలన తీసుకొచ్చడం ఏం పాలన, దరిద్రం పాలన. ఎవరు చేస్తలేరని చెప్పి డుమ్మాలు కొట్టిన చాలు. ఇక ఇంకా మాత్రం నమ్మరు. ఈ 120-130 రోజులు అవుతుంది కదా, మంచి స్పందన వచ్చింది. ఇంకొకసారి కాంగ్రెస్కు ఓటేయద్దని చెప్పుతోటి కొట్టుకుంటామని అంటారు. వేసినోని అంతం మేము కూడా కొట్టుకుంటాము వేసినందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంత గోస అవుతుంది, అరగోస అవుతుంది, దిన గండం అవుతుంది రోజుకు. అది సంగతి. ఇది మన ఎంపీ గారు వినోద్ అన్నను అయితే 100% 2 లక్షల మెజారిటీ తోటి గెలుస్తాడు అన్న. దానిలో డౌటే లేదు. అంతే.